భగవద్గీత 4వ అధ్యాయము 18వ శ్లోకము. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్సన్న కర్మకృత్తు. కర్మణి కర్మయందు అకర్మ కర్మరాహిత్యమును యహ ఎవడైతే పశ్యేత్ చూచునో అకర్మణి కర్మరాహిత్యమునందు చ కూడా కర్మ ఫలాపేక్ష సహిత కర్మను యహ ఎవడైతే సహ అతడు బుద్ధిమాన్ తెలివిగలవాడు మనుష్యేషు మానవుల యందు సహ అతడు యుక్త దివ్యస్థితిలో నున్నవాడు కృత్సన్న కర్మ కృత్తు అన్ని కర్మల యందు నియుక్తుడైనప్పటికీ కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి అందున్నవాడే యగును. భాష్యము. కృష్ణ చైతన్యమున కర్మను నరించువాడు సహజముగానే కర్మబంధములన్నింటి నుండి విముక్తుడై యుండును. అతడు కర్మలన్నింటినీ శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకై చేయును. కనుకనే అతడు కర్మ ప్రభావముచే సుఖ దుఃఖములకు లోనుగాడు. తత్ఫలితముగా అతడు శ్రీకృష్ణుని కొరకై అన్ని రకముల కర్మలయందు నెలకొనినను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ అనగా ఫలరహితమైన కర్మ. ఆత్మానుభూతి మార్గమున కర్మఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కానీ సాకారవాది దేవాది దేవునిగా నిత్యదాసునిగా తన స్థితి చక్కగా ఎరుగును. కనుకనే అతడు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉండును. ప్రతిదియు శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అతడు తన సేవ కార్యమునందు పరమానందమును అనుభవించును. ఇట్టి విధానమునందు నెలకొనినట్టి వారు నిష్కాములుగా తెలుపబడుదురు. శ్రీకృష్ణుని ఎడ గల నిత్యదాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలముల నుండి మానవుని విముక్తిని చేయగలదు. జై శ్రీకృష్ణ.